నేడు తెలంగాణ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక జరగనుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అబ్జర్వర్గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను ఏపీకి కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ తర్వాత వాటిని పరిశీలించి ఉపసంహరణకు గంటపాటు సమయం ఇవ్వనున్నారు. నామినేషన్ విత్డ్రా ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 కంటే ఎక్కువగా అభ్యర్థులు ఉంటే ఎన్నిక నిర్వహించి రేపు అభ్యర్థులను ప్రకటిస్తారు. నేడు తెలంగాణ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక జరగనుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అబ్జర్వర్గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను ఏపీకి కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరించనున్నారు. నామినేషన్ స్వీకరణ తర్వాత వాటిని పరిశీలించి ఉపసంహరణకు గంటపాటు సమయం ఇవ్వనున్నారు. నామినేషన్ విత్డ్రా ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 కంటే ఎక్కువగా అభ్యర్థులు ఉంటే ఎన్నిక నిర్వహించి రేపు అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, తెలంగాణ బీజేపీకి సంబంధించిన కొత్త అధ్యక్షుల విషయంలో దాదాపుగా ప్రక్రియ ఏదైతే ఉందో అది దాదాపుగా దగ్గర పడిందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. అభ్యర్థి ఎవరనే దానిపైన, అదేవిధంగా ఒక్కరు వేస్తారా నామినేషన్, ఇద్దరు వేస్తారా లేక మరికొందరు వేస్తారా అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ రోజు నామినేషన్ ఒకవేళ 1 కంటే ఎక్కువ వస్తే మాత్రం రేపు అధ్యక్షుడు ఎవరనేది ప్రకటించే అవకాశం, లేదంటే ఒకటే నామినేషన్ వస్తే ఈ రోజే మనకి అధ్యక్షుడు ఎవరనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో మనకు మొదటి నుంచి వినిపిస్తున్న పేరు ఈటెల రాజేందర్, బండి సంజయ్, మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ నిన్నటి నుంచి మనం చూసినట్టయితే ఈ అన్ని పరిణామాల మధ్య రామచంద్రరావు పేరు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు వినిపిస్తుంది. అయితే ఇప్పటికే అధ్యక్షుడు ఎవరిని నియమించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనే విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అయితే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ప్రణాళికతో ఉంది. ఎవరిని నియమించాలి, ఏ విధంగా ముందుకు పోవాలనేది ఉంది. ఇప్పటికైతే వాళ్ళు ఎవరనేది చెప్పారు కాబట్టి త్వరలోనే మనకి మధ్యాహ్నం 2 గంటలకి ఎవరు నామినేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పటికీ ఉన్న మనకు సమాచారం అయితే దాదాపుగా రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు మనకు సూత్రప్రాయంగా తెలుస్తుంది. సమాచారం ప్రకారం చూస్తేనైతే అధ్యక్షుడి రేసులో దాదాపుగా ఖరారైనటువంటి రామచంద్రరావుకి ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రామచంద్రరావు గతంలో మొదటి నుంచి కూడా ఆయన పార్టీకి లాయర్ గా పనిచేస్తున్నారు. ఒక లాయర్ గా ఉన్నారు. అదేవిధంగా మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు. అదేవిధంగా ఆయన పార్టీలో విధేయుడుగా పనిచేస్తున్నారు కాబట్టి అధిష్టానము విధేయతగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అవకాశంలో, అదేవిధంగా సీనియారిటీగా ఇంపార్టెంట్ ఇస్తున్న నేపథ్యంలో రామచంద్రరావుకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఈటల కానీ బండి కానీ ఇస్తే ఒకవేళ వర్గ విభేదాలు వస్తే లేక గ్రూపులుగా ఉండే అవకాశం ఉంది అనే ఒక విధమైన ఆలోచన బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇటు ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, రఘునందన్ రావు వీరికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు వాళ్ళకి ఒక ఉంది కాబట్టి ఒకరికి ఇస్తే ఒకరికి మరే ఒక విధంగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి చూసినట్లయితే రామచంద్రరావు మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి తనకు రాష్ట్ర అధ్యక్షుడికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే జాతీయ నాయకత్వాన్ని పలుమార్లు అడిగినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయనకైతే మొగ్గు చెప్పినట్టు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో, రాష్ట్రంలో సీనియర్ నేతలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రామచంద్రరావుకి ఎక్కువ మొగ్గు చెప్తున్నారు. ఎందుకంటే రామచంద్రరావు అందరితో కలిసిమెలిసి ఉండడంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటారు. కాబట్టి అదేవిధంగా పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు ఇతర రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన నమ్మకంగా పనిచేస్తారు. అదేవిధంగా నమ్మకస్తులుగా ఉన్నారు. కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే రామచంద్రరావుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేదంటే లక్ష్మణ్ ఇప్పటికే ఉన్నప్పటికీ, లక్ష్మణ్ పేరు ఎంపించినప్పటికీ లక్ష్మణ్ కి ఈ అధ్యక్ష పదవిపై పెద్దగా ఆయన శ్రద్ధ చూపించడం లేదు, ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి ఆయన ప్లేస్ లో ఈటల అనుకున్నారు. ఈటల కూడా బీసీ వర్గానికి, సామాజిక వర్గానికి అనుకున్నారు. కానీ బీసీ వర్గంలో ఏదైతే ఉందో ఆ విషయాలలో ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని అయితే ఇప్పటి వరకు ప్రకటిస్తారని చెప్పలేదు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ చెప్పింది. కాబట్టి ఆ యాంగిల్లో చూసినా కూడా బీసీ కాకుండా వేరే వర్గానికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినప్పుడు బీసీకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈటెల రాజేంద్ర లేకుంటే బండి మన ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అనేది మాత్రం మరి కాసేపులో మనకు ప్రస్తుతం వచ్చే అవకాశం అయితే ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.